ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. రాహుల్ని అరెస్టు చేసే దమ్ముందా? బీజేపీకి సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత. విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట. మంత్రి శ్రీనివాస్ రెడ్డి. ఐదేళ్లలో వైకాపాకు 5 లక్షల కోట్లు దోచేసింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఏపీకి కొత్త పరిశ్రమలో ఆహ్వానిస్తున్నాం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బీజేపీకి సవాల్ విసిరారు. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘి ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ రాహుల్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ని అరెస్ట్ చేసి దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. అరెస్ట్ చేస్తే బీజేపీ శవపేటికకు అరెస్టే చివరి మీకు అవుతుందని హెచ్చరించారు. పార్లమెంట్లో చక్రవ్యూహ ప్రసంగం తర్వాత దర్యాప్తు సంస్థలు రాహుల్పై నిఘా పెట్టాలని ఆయన ఆరోపించారు. మెగాస్టార్ చిరంజీవి వయనాడ్ బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళం ప్రకటించారు. కేరళలోని వయనాడ్లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా ₹1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మృతులు, బాధిత కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని ట్వీట్ చేశారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యా వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు, రైతుల పక్షపాతిగా ఉందని, 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుందన్నారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం. నేడు న్యూయార్క్లో ఎన్ఐఆర్లతో రేవంత్ సమావేశం. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన రేవంత్ అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు రేవంత్ బృందం పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. Hello. Behind the barrier. Back up. వైకాపా 5 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైకాపా నేతలంతా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రంలో మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం. అమరావతి ఫస్ట్ దశ 15,000 కోట్స్, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ ఆన్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. నేషనల్ హైవేలు రాబోతున్నాయి. వెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన ప్రకారం మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 1,50,000, ఇప్పుడు 2.5 లక్ష. స్టేట్ గవర్నమెంట్ 1 లక్షన్నర. ప్రతి ఒక్కరికి వెతికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ హౌసింగ్ జరుగుతుంది. గ్రామీణ ఉపాధి 20,000 కోట్లు మన రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి. తద్వారా ₹300 లేబర్కు గతంలో ₹20. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది ₹300. ప్రతి 300లో ₹200 మెటీరియల్ కాంపోనెంట్ కింద 18 ఐడియాలకు రాష్ట్ర ప్రగతి వాడుకోవచ్చు.
అందులో సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, రైతు భరోసా కేంద్రం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఆరోగ్య కేంద్రం కూడా ఉంటుంది, గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటాయి, చెట్లు నాటేది కూడా ఉంటుంది కార్యక్రమం. నిన్న కూడా ఆయన చెప్తున్నాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ మరియు గ్రామీణ ఉపాధి పథకం కానీ కావాల్సిన ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయిన పరిశ్రమలతో సంప్రదింపులు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ వర్మ రాష్ట్రానికి 5 ఏళ్లు పట్టిన గ్రహణం వీడి కూటమి ప్రభుత్వంతో మంచి రోజులు వచ్చాయన్నారు. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయినటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నిర్మాణమైంది. దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం, 1-2-3 రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం, ఇవన్నీ కూడా ఒక చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే థీమ్తో విశాఖ బీచ్ రోడ్లో శారీ వాక్ జరిగింది. సుమారు 8,000 మహిళలు, యువతులు ఈ వాక్లో పాల్గొన్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని వాక్ చేశారు. మహిళలు చీర కట్టుకునే వేదికపై ర్యాప్ వాక్ చేశారు. ర్యాప్ వాక్లో గెలుపొందిన వారికి హోంమంత్రి అనిత బహుమతులు అందజేశారు. నిలబడి ఈ రోజు మనందరికీ కూడా ఒక సంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఎన్ని చీరలు ఉన్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు. ఈ రోజుకి కొత్త చీరలు 10 ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. అది చీరలో గొప్పతనం. అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను అందులో మీకులాగే నేను చీరలు పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు, మంచి వేదిక ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న నెలమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి. అది డీపట్ట ఒరిజినల్ డీపట్ట అసలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లేదు. అంటే గవర్నమెంట్ భూమి కాదు మామూలుగా డీపట్ట. ఇప్పుడు మనకు పాత్ర అప్పుడు మా తాతగారికి అమ్మిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు అమ్మిన వెంటనే వేరే ఊరు వెళ్ళిపోయారు.
వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఇతను ఒక కుమారులు ఉన్నారు. వాళ్ళు రిజిస్టర్ ఇప్పుడు మేము అన్ని నెతికి వాళ్ళని అందరి తీసుకొస్తే వాళ్ళు రిజిస్టర్ చేసేస్తామంతా అంటారు. కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకొని వీళ్ళు మేము మాట్లాడుకొని అన్నీ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఇలా కేసు వేస్తారు. మీ బాధలన్నీ అర్థం చేసుకునే వాళ్ళు, కరెక్ట్గా మీకు పేదవాళ్ళకి న్యాయం చేసేవాళ్ళని పెట్టాం. అర్థమైంది కదా, అందుకని కొత్త ఎంఆర్ఓని కలవండి. నేను కూడా ఫోన్ చేస్తాను. నెంబర్ లేదన్నారు కదా మీ దగ్గర, ఆర్డీఓ గారికి డైరెక్ట్గా పెడుతున్నాను నేను మెసేజ్. ఆర్డీఓ గారి ద్వారా అది ఫాలోఅప్ చేయించి అక్కడ కేసు రిజిస్టర్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఇంకా. అందుకని మీరున్నారనే వచ్చాను మేడం. నిజంగా 2 ఇది హేమంత్ కుమార్ అన్న అతను మన డిప్యూటీ సీఎం గారు అరేంజ్ చేసిన గ్రీవెన్సెల్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడమ్మా, తన ల్యాండ్ మీదకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని. అది జామీ ఏదో అతను ఫైల్ అయితే ఒకసారి అదే మీకు తెలుసంట కదా కేసు అంతా మొత్తం. రాహుల్ని అరెస్టు చేసే దమ్ముందా? బీజేపీకి సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత. విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట, మంత్రి శ్రీనివాసరెడ్డి. ఐదేళ్లలో వైకాపాకు 5 లక్షల కోట్లు దోచేసింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఏపీకి కొత్త పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.